షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని అల్విన్ కాలనీ ఎల్లమ్మ బండ ప్రధాన రహదారిపై 15 రోజులకు పైగా డ్రైనేజీ పొంగి పారుతున్న స్థానిక ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్న వాటర్ వర్క్స్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే గాంధీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రైనేజీ నీటిలో కూర్చొని నిరసనకు దిగారు. దీనితో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనితో నిరసన తెలుపుతున్న వారిపైన పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సమస్యలను గాలికి వదిలేసి తిరుగుతున్నారని ఆరోపించారు. వెంటనే ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వరదలు పాడుతున్న డ్రైనేజీ నీటిలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూర్చొని నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుండి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. పరిష్కరించాలి 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 పరిష్కరించాలి. పదిహేను రోజుల నుంచి డ్రైనేజ్ సమస్య ఇట్లా చెరువు లెక్క మారుతుంది. కొంచెం కూడా ఇంత కూడా సిగ్గు లేదు ఎమ్మెల్యేకి. బయటికి రావాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. 15 రోజులు కూడా గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ లా, పాత గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ ఇప్పుడు సిఎంసి లిమిట్స్, ఈ లిమిట్స్ లో 15 రోజుల నుంచి ఇట్లా చెరువు బారినట్టు వారుతుంటే కొంచెమన్నా సోయి ఉండాలి. సోయి లేకుండా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మటే రాజీనామా చేయాలని కోరుతున్నాం. ఈ డ్రైనేజ్ సమస్య వల్ల ఇక్కడ ఇళ్లకు చూసిరా, ఒక్కొక్క ఇళ్లలోకి 3 అడుగుల లోతు, ఆ మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చినాయి. కనీసం ఇంత చిత్తశుద్ధి లేదు. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళేమో ఇరిగేషన్ వాళ్ళేమో జిహెచ్ఎంసీ మీద, వాటర్ వర్క్స్ మీద ఒకళ్ళ మీద చెప్పుకోవడం తప్ప 15 రోజుల కింద నేను కంప్లైంట్ ఇచ్చిన వాటర్ వర్క్స్ జిఎం గారికి. ఇయాల్టి వరకు దాన్ని పరిష్కరించలేదు. కనీసం ఈ సమస్యను చూడాలని కూడా ఎవరికి లేదు. అవతల సైడ్ మొత్తం పైపులని బగలగొట్టి మ్యాన్హోల్ బయలింది. మ్యాన్హోల్ ఫుల్ అయిపోయి ఓవర్లోడ్ అవుతుందని చెప్పితే ఆ ఎమ్మెల్యేకు ఎవడన్నా ఈ హైదరాబాద్ లో 15 రోజులకి ఇంత పెద్ద నీటి సమస్యను పట్టించుకుంటాడా? నీకు చేత కాకపోతే రాజీనామా చేయి. ఎవరైనా మేము కొత్త మంచి ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం. నీకు ప్రజా సమస్యల పద్ధతి ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. ఈ ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రజలంటేనే నీకు చిన్న చూపు. ఇమీడియట్ గా ఇది సాల్వ్ కాకపోతే మాత్రం నీ ఇంటి ముంగల ధర్నా చేస్తాం. ఖబర్దార్ బిడ్డ. ఇక్కడ ఈ పబ్లిక్ తరఫున అందరి తరఫున చెప్తున్నాము, రేపటిలోపు ఈ సమస్య మీరు పరిష్కరించకపోతే 2 రోజుల్లో మీ ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా చేస్తాము. ఇది మీడియా ముఖంగా అందరి ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. చిత్తశుద్ధి ఉండి ప్రజలకు పనిచేయాలనుకుంటే రాజకీయాలు ఉండు, లేకుంటే బిడ్డ రాజీనామా చేసేయి. నువ్వు ఒక వేస్ట్ ఎమ్మెల్యే. 119 కాన్స్టిట్యున్సీలలో వరస్ట్ ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, మేమందరం టీఆర్ఎస్ పార్టీ తరఫున ఓట్లేసి గెలిచిండు. ఈ రోజు ఇంతగానం అవుతుంటే ఇంట్లో వండుకుంటుండు, బయటికి రావట్లేడు. ఇంత కూడా కామన్ సెన్స్ లేదు మనిషికి. ఈ ప్రజలు ఉండాలనుకుంటున్నా, పోవాలనుకుంటున్నా, రోగాలతోనే నాకు అర్థం కావట్లేదు. ఇమీడియట్ గా బయటికి రావాలి. ఈ సమస్యను 1 డేలో మీరు